తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. నామినేషన్లు, ప్రచారం అంటూ అభ్యర్థులు ఊళ్లలో తెగ తిరుగుతున్నారు. అయితే ఒక్క గ్రామం మాత్రం అన్నింటికి భిన్నంగా సైలెంట్ గా కనిపిస్తోంది. పేరుకే గ్రామ పంచాయతీ అయినా అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల్ల మండలం శంకరాయపల్లి గ్రామం రాష్ట్రంలోని అతి చిన్న రెవెన్యూ విలేజ్. ఈ గ్రామం జడ్చెల్ల పట్టణానికి అతి సమీపంలో ఉంటుంది. ఇక్కడి ఓటర్ల సంఖ్య కేవలం 65 మంది మాత్రమే. ఇక్కడ ఉండేది పూర్తిగా యాదవ కుటుంబాలు. కానీ అధికారిక రికార్డుల ప్రకారం ఈ గ్రామం పేరు శంకరాయపల్లి తాండా అని ఉంటుంది. దాంతో ప్రభుత్వం దీన్ని తాండాగానే భావిస్తోంది. కానీ ఒక్కరంటే ఒక్కరు లంబాడ తెగలకు చెందిన వారుండరు. అయితే గతంలో అధికారులు చేసిన పొరపాటు వల్లే దీనికి తండా అనే పేరు వచ్చింది. వీటన్నింటినీ మించి ఎన్నికల సందర్భంగా మరో విచిత్రం చోటు చేసుకుంది. ఈ గ్రామం పేరుకు తాండా అని ఉండటంతో అధికారులు ఏమాత్రం ఆలోచించకుండా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేసేశారు. వార్డుల విషయానికి వస్తే ఎస్టీ మహిళ 2, ఎస్టీ జనరల్ 2, జనరల్ 2 వార్డు స్థానాలుగా కేటాయించారు. వాస్తవానికి గ్రామంలో ఉంది మొత్తం యాదవ్ కులానికి చెందిన బీసీలే కావటంతో సర్పంచ్ స్థానంతో పాటు 4 వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు ఎస్టీ ఓటర్లు లేకపోవడంతో అవి ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో కేవలం 4 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో 65 మంది ఓటర్లు ఉండగా ఒక్కో వార్డులో 8 మంది ఓటర్లు ఉన్నారు. ఒక వార్డులో మాత్రం 9 మంది ఓటర్లకు అవకాశం కలిగింది. మొదటి 4 వార్డులు ఎస్టీ రిజర్వ్గా కేటాయించారు. గ్రామంలో 65 మంది ఓటర్లున్నప్పటికీ కేవలం 32 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీగా మారినప్పటికీ ఓటు వేసే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా పేరు నరేష్ యాదవ్. మా ఊరు శంకరాయపల్లి గ్రామం. మా చిన్న గ్రామ పంచాయతీలో మొత్తం బీసీలే ఉన్నాము. డెవలప్మెంట్ ఆఫీసర్ను కూడా మేము కలిచాము. మరి ఏం సార్ అని ఇక్కడ ఏమైందంటే ఎస్టీకి రిజర్వ్ అయింది గ్రామ పంచాయతీ. ఇక్కడ ఒక్క ఎస్టీ ఓటు లేదు. ఒక 4 వార్డులు ఎస్టీకి అయినాయి, 4 వార్డులు బీసీకి అయినాయి. 8 వార్డులలో 4 అక్కడ వెళ్ళిపోయినాయి. 4 ఇప్పుడు మేము ఓట్లు వేయాలన్నా ఏం చేయాలన్నా మాకు రాజ్యాంగబద్ధంగా మాకు ఓటు హక్కు ఉంది. కానీ ఊళ్ళో ఎస్టీ లేరు. మరి మేము ఓట్లు ఎవరికి వేయాలి? సర్పంచ్ ఓట్లకి ఎన్నికలకు వెళ్ళాలన్నా వెళ్ళకూడదా? మేము ఏం చేయాలనేది మాకు ఏం అర్థం కావడం లేదు. మాకు జిల్లా అధికారి పట్టించుకుంటలేరు. అధికారులు మమ్మల్ని ఇట్లా తోకతోడమే లేకుండా మమ్మల్ని పడేసారు ఇక్కడ. మరి మేము దీన్ని రాజ్యాంగబద్ధంగా మేము ఓట్లు వేయాలన్నా వద్దా? దానికి ఏదో ఒకటి మాకు మీరు స్పందించాలి. మా ఊరికి అధికారులు రావాలి, వచ్చి మాతో మాట్లాడాలి. మరి ఎట్లా చేద్దామని 2018లో తండా పంచాయతీలు ఏర్పడిన సమయంలో జడ్చెల్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న శంకరాయపల్లి తండాను గ్రామ పంచాయతీగా మార్చారు. అనుబంధ గ్రామంగా శంకరాయపల్లిని చేర్చారు. అయితే ఇదే సమయంలో శంకరాయపల్లి తండాను జడ్చెల్ల మున్సిపాలిటీలో విలీనం చేస్తూ అప్పటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన ప్రాంతాన్ని పేరు మార్చి శంకరాయపల్లిగా చేయాల్సి ఉండింది. కానీ అధికారులు అలా చేయలేదు. 2019లో ఈ గ్రామానికి ఎన్నికలు నిర్వహించలేకపోయారు. ఆ తర్వాత కూడా ఉప ఎన్నికలు నిర్వహించకపోవడంతో కార్యదర్శి ప్రత్యేక అధికారి పాలన కొనసాగించారు. ఇన్నాళ్లకు ఎన్నికలు నిర్వహించే అవకాశం వచ్చింది. అయినా 4 వార్డు స్థానాలు ఖాళీగా ఉంచాల్సి వస్తుంది. ఈ అంశంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామ కార్యదర్శి భాస్కర్ రెడ్డి వెల్లడిస్తున్నారు. ప్రధానంగా అంటే వీళ్ళకు న్యాయం చేయాలని మాకు కూడా అధికారులు కూడా ఉంది. కానీ ఎట్టి పరిస్థితిలో మనం ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా మనం గతంలో ఉన్న రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే వీళ్ళకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళేమో మొత్తం బీసీలు ఇప్పుడు నిర్ణయం చేసుకొని ఏదో నిర్ణయం చేసి వీళ్ళు స్టేజ్కి నెక్స్ట్ టైం అన్నా మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పటికే గతంలో ఒక 5 years లాస్ అయినామని కోరుతున్నారు వీళ్ళు. గతంలో 5 years లాస్ అయినాము, ఇప్పుడు కూడా లాస్ అవుతున్నాము కనుక మాకు ఏదో ఒకటి కేటాయించడానికి కోరుతున్నారు వీళ్ళు. వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రతిపాదన పెట్టినారు. సార్ ఏదైనా చేయండి, నేనేం చేయలేను, వచ్చిందని ఇప్పుడు మనకు కాదనలేము కదా. ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిందని నేను తీసేయలేను కదా. పై అధికారుల ద్వారా వచ్చినది, అది పై అధికారుల ద్వారా వచ్చిందని నేను కాదనలేను. దాని ప్రకారం మేము మూవ్ కావాల్సిందని చెప్పాను. ఇప్పటికే నామినేషన్లు కూడా అవుతుండడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, మరి శంకరాయపల్లి ప్రజల సమస్య తీరుతుందా లేదా అన్నది చూడాలి.